హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి ఇదివరకు టెల్లస్ అనేటువంటి కంపెనీ ద్వారా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది మనం పెట్టడం జరిగిందండి. కేవలం 12th క్లాస్ స్టాండర్డ్తో మొబైల్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో రోజుకి ఒక 4 అవర్స్ వర్క్ చేసుకున్నట్లయితే 1160 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందండి. అయితే చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే లింక్ అనేది ఓపెన్ కావట్లేదు, మీరు జెన్యూన్ వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయడం జరిగింది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సో లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నేను చూపించిన తర్వాత మీకు డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. అందుచేత ఎవరికైతే లింక్ ఓపెన్ కాలేదని చెప్పేసి అంటున్నారో వాళ్ళకి ప్రత్యేకించి చూపించడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఒక బ్రదర్ ఇక్కడ కామెంట్ చేయడం జరిగిందండి. సో మీరు వీడియోస్ పెడుతున్నా, నేను అప్లై చేస్తాను కానీ లింక్ ఓపెన్ కావట్లేదు, జెన్యూన్ ఉంటే పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. సో మన ఛానల్లో నేను 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను జెన్యూన్గా ఉన్నటువంటి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైతే లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని చూడండి. చూసి నేను ప్రత్యక్షంగా మీకు లైవ్లోను ఓపెన్ చేసి నేను చూపిస్తాను. నేను చూసిన తర్వాత అప్పుడు మీకు ఈ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. సో ఇప్పుడు మన ఛానల్కి వచ్చారు. మన ఛానల్కి వచ్చి మనం ఇదివరకు పెట్టినటువంటి వీడియో టెల్లస్ తెలుగు వస్తే జాబ్ అని చెప్పేసి మనం ఈ యొక్క వీడియో పెట్టడం జరిగిందండి. మీ ముందే ఈ యొక్క వీడియో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఉన్నటువంటి లింక్ అనేది మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మీ ముందు చూపిస్తాను. ఇక్కడ నేను లింక్ ఇచ్చాను. నేను ఇది బ్లాగర్ లింక్. ఈ బ్లాగర్ లింక్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఇదివరకు మనం ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇదండి. ఓకే, దాన్ని కొంచెం నేను మార్చాను, అంటే ఓన్లీ తమ్నెయిల్ మాత్రమే మార్చడం జరిగింది. సో ఇక్కడ నేను లింక్ ఇచ్చాను. కంపెనీ జాబ్కి టెల్లస్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లై లింక్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. మీ ముందు ఈ యొక్క బ్లాగర్ లింక్ అనేది నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క బ్లాగర్ లింక్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క జాబ్ అనేది మనకి ఎక్కడ ఉన్నదో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ జాబ్ ఎక్కడ ఉన్నదో చూసుకొని ఒకసారి మనం చూద్దామండి. టెల్లస్కి సంబంధించినటువంటి ఈ జాబ్ లింక్ అనేది మనకి చూసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి ఆ యొక్క నోటిఫికేషన్ మనం చూద్దామండి. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. టెల్లస్ ఇవ్వండి, ఈ యొక్క లింక్ అనేది ఇక్కడ ఉంది. అప్లై లింక్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసామండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏఐ కమ్యూనిటీ బై టెల్లస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి కనిపిస్తుందండి. కొంచెం వెయిట్ చేయాలి. మనకి ఉన్నటువంటి నెట్ యొక్క అవైలబిలిటీ, నెట్ స్పీడ్ తాలూకు అవైలబిలిటీ వాటిని బట్టి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో మీ కళ్ళ ముందే ఇక్కడ ఓపెన్ అయిందా లేదండి. సో ఇక్కడ వ్యూ జాబ్ అని కనిపిస్తుంది. ఇవి ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్, జాబ్ డిస్క్రిప్షను, అదేవిధంగా రిక్వైర్మెంటు, నేను ఏదైతే వీడియోలో మీకు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయండి. వీడియో కూడాను మరొకసారి నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడకపోయినట్లయితే, ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేయకపోయినట్లయితే అప్లై చేయండి. సో ఈ విధంగా జాబ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఆల్రెడీ మీరు టెల్లస్లో ఇదివరకు లాగిన్ అయి ఉన్నట్లయితే ఆ యొక్క మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవుతారు. లేదు అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయినట్లయితే మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు అనమాట, రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఇచ్చేసి నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అంటే, మనం ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యో ఆ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎండ్ వరకు కూడాను వీడియో చూడండి. ఈ వీడియో కంటిన్యూ, ఆ వీడియో అనేది నేను లింకప్ చేస్తాను. రెండు కూడాను చూడండి. సో ఎవరైతే డౌట్ ఉందో ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని గమనించండి అందరూ కూడాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే టెల్లస్ అనేటటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా మనకి గూగుల్ ద్వారా వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఎక్సలెంట్ జాబ్ అండి. ఎందుకంటే ఎవరైతే స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఎక్కువగా సోషల్ మీడియాలో, నెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు ఈ జాబ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు చేసే వర్క్ అనేది కంప్లీట్గా సోషల్ మీడియా మీదే ఆధారపడి ఉంటుంది. గూగుల్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు వర్క్ చేసి రివ్యూ రాయాల్సి ఉంటుందన్నమాట.
ఇక్కడ మనకి శాలరీ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఒక 1 అవర్కి ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ ఫర్ ది రోల్ ఈజ్ 3.5 USD per hour. Payment is based on the completed task with potential for the higher earnings based on productivity. సో ఈ అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఇచ్చినటువంటి టాస్క్ను బట్టి మీకు అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ అండి, 3.5 USD per hour అనమాట. 3.5 USD అంటే మనకి 290 రూపీస్ ఆ విధంగా పడుతుందండి. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ కనుక మనకి పర్ డే వర్క్ చేసుకున్నట్లయితే 1160 రూపీస్ మనం ఎర్న్ చేయడానికి ఈజీగా మంచి అవకాశం అనేది ఉంది. కేవలం ఏంటంటే 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. 12th అదేవిధంగా ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా మొబైల్ ద్వారానే మనం వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడాను 1 by 1 ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అప్లై ప్రాసెస్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసిన తర్వాత మనకి ఇమ్మీడియట్లీగా మనకి మెయిల్ రావడం జరుగుతుందండి. ఆ వివరాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి టెల్లస్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మనకి మెయిల్ రావడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ది పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాక్సెసర్. మనం చేసేటటువంటి జాబ్ పేరు అనేది ఏంటంటే పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాక్సెసర్ జాబ్ అనేది ప్రాజెక్ట్ అండ్ టేకింగ్ ది టైమ్ టు కంప్లీట్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మెయిల్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఆ విధంగా వస్తుంది మెయిల్. ఇక మనం వివరాల్లోకి 1 by 1 చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చినట్లయితే వీఆర్ సెర్చింగ్ ఫర్ ది ఇండివిజువల్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ది సోషల్ మీడియా అండ్ రెగ్యులర్ యూజెస్ ఆఫ్ ది జీమెయిల్. సో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, జీమెయిల్ అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. దిస్ రిమోట్ పొజిషన్ రిక్వైర్డ్ టు ది ఓనర్షిప్ అండ్ డైలీ యూజ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ అండ్ ఫెమిలియర్ విత్ ది వేరియస్ సోషల్ మీడియా platforms and the Google products. You are reliability, adaptability and adherence to the guidance are key. సో గూగుల్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో గూగుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మీరు ఈ వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. దిస్ రోల్ ఈజ్ ఆఫర్ ఫ్రీడమ్ టు వర్క్ రిమోట్లీ allowing to set your hours based on the task availability. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, మీ మీద బాసు ఉండవు అంటూ ఎవరు ఉండరు. మీకు నచ్చినటువంటి టైంలోనే ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్లీ ఫ్రీడమ్, దిస్ రోల్ ఈజ్ ఫ్రీడమ్ టు వర్క్. ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తారో ఇచ్చినటువంటి టాస్క్ ప్రకారం ఉంటుంది. అదేవిధంగా మనం ఆల్రెడీ పర్ అవర్కి ఎంత అమౌంట్ ఇస్తారనేది డిస్కస్ చేయడం జరిగింది. ఎస్టిమేటెడ్ $3.5 అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. రిక్వైర్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా తెలుగు అండ్ ఇంగ్లీషు వచ్చి ఉండాలి. ఇండియాలోనే కనీసం ఒక 5 years నుంచి మనం ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో కంపల్సరీగా స్మార్ట్ ఫోను లేదా ఆండ్రాయిడ్ ఐఫోను రన్నింగ్లో ఉన్నటువంటిది ఏదైనా సరే లేటెస్ట్, లేదంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నా సరే సరిపోతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా జీమెయిల్ అకౌంట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ మనం చూసుకున్నట్లయితే ఫెమిలియర్ విత్ కరెంట్ లేదంటే హిస్టారికల్ బిజినెస్, మీడియాకి సంబంధించి కానీ స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ. సో మన దేశంలో జరిగేటటువంటి మీడియాకి సంబంధించి స్పోర్ట్స్ కానీ, న్యూస్ కానీ, సోషల్ మీడియా యాక్టివిటీస్లో హిస్టారికల్ బిజినెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాల గురించి కాస్త తెలిసి ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది వాటి మీద ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ హ్యావింగ్ ది నావిగేట్ ది వెబ్ బ్రౌజర్ అండ్ స్మార్ట్ ఫోన్ యాప్స్ అండ్ కనెక్ట్ ఇంటరాక్షన్. సో వెబ్ బ్రౌజింగ్ అనేది యాక్టివ్గా చేస్తూ ఉండాలి. అండర్స్టాండింగ్ ది వేరియస్ సోషల్ మీడియా ఎన్విరాన్మెంట్స్ ఇంక్లూడింగ్ ది మేమ్స్, వెరైటీ అండ్ ట్రెండ్స్. సో మీమ్స్ అంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో కానీ, అదేవిధంగా
ట్విట్టర్లో కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా, మీమ్స్కి సంబంధించిన విషయాలు, వెరైటీ అండ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఎన్విరాన్మెంట్స్ గురించి తెలిసి ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సక్సెస్ఫుల్ అప్లికెంట్ విల్ ఏ స్టాండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ ఏ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అండ్ ఓపెన్ బుక్ అసెస్మెంట్. చెప్పాను కదండి, ఒక అసెస్మెంట్ ఉంటుందండి, అందులో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినవి కూడా ఉంటాయి. దిస్ రోల్ ఇన్వాల్వ్ ఒకేషనల్లీ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ చెక్ అండ్ ఆఫర్ ఏ లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఈ అసెస్మెంట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు, ఇది ఒక టెస్ట్ మాత్రమే. ఈ టెస్ట్ కనుక మీరు పాస్ అయినట్లయితే ఇది మనకి లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మీకు ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది ఐఎమ్ న్యూ అని లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి, దీనిపైన మనకి క్లిక్ చేసినట్లయితే మనకి అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ సిమిలర్ టెల్లర్స్ ఇంటర్నేషనల్లో ఏలో వర్క్ చేశారా లేదా అని అడుగుతున్నారు. మనం వర్క్ చేయలేదు కాబట్టి నో అని టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా లేదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ ఉంది కాబట్టి ఉందని చెప్పేసి టిక్ చేస్తాము. తర్వాత క్వశ్చన్ అనేది మనకి వారానికి 25 అవర్స్ వర్క్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఎస్ అని టిక్ చేస్తాము. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 5 ఇయర్స్ ఇండియాలోనే మనం ఉన్నారా లేదని అడుగుతున్నారు. ఉన్నాం కాబట్టి 5 ఇయర్స్ ప్లస్ ఎస్ అని టిక్ చేస్తాము. తర్వాత క్వశ్చన్ మనకు చూసుకుంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వీళ్ళు అడగడం జరిగింది. పైన ఇచ్చినటువంటి మ్యాటర్ అనేది మనం క్లియర్గా చదివి దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో మనం టిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఇచ్చారో ఒకసారి చూడండి, మీరు కూడా చదవండి. చదివి ఎస్ అయితే ఎస్, నో అయితే నో టిక్ చేయండి. నేను చెప్పిన ప్రకారం టిక్ చేయాలని ఏం లేదు, ఆ మ్యాటర్ అనేది చదవండి, చదివి దాని ప్రకారం టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ ది TIAS కస్టమర్ విల్ కాంటాక్ట్ అంటే ఎస్ అని టిక్ చేయండి. తర్వాత క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే ఐ అగ్రీ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ అని టిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడాను మీరు ఒకసారి క్లియర్గా చదవండి. చదివినట్లయితే మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. అండర్స్టాండింగ్ అయిన తర్వాత దీనికి ఎస్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి రావటం జరుగుతుందండి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే కొన్ని సెన్సిటివ్ సంబంధించినటువంటి టాస్క్స్ అది ఇవ్వటం జరుగుతుంది, అది చేయగలుగుతారా అని చెప్పేసి వీళ్ళు అడగటం జరిగిందండి. దానికి మీరు కూడా క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మీరు ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి మ్యాటర్ని మనం క్లియర్గా చదవాల్సి ఉంటుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు వర్క్ దీస్ టాస్క్ టైప్స్ క్యాండిడేట్ హూ డూ నాట్ విష్ టు వ్యూ దిస్ టైప్ మెటీరియల్ అని చెప్పేసి అన్నారు. నేనైతే ఎస్ అని టిక్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం కన్ఫర్మ్ ది అండర్స్టాండింగ్ యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి యాక్సెప్ట్ చేస్తున్నామా అని అడుగుతున్నారు. దీనికి కూడాను ఎస్ అని టిక్ చేయండి. తర్వాత ఇచ్చినటువంటి రేటు మనకి $3.5 ఇచ్చారు కదా, దానికి ఓకే అనుకంటే ఓకే ఎస్ అని టిక్ చేయండి. తర్వాత రిక్వైర్మెంట్ ఆపర్చునిటీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉండాలని అంటున్నారు. దానికి కూడాను ఎస్ అని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్కి మనకి వెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ మానిటర్ అరౌండ్ ది ప్రోగ్రామ్స్ కంప్లైంట్స్ వాళ్ళు మానిటర్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. దానికి కూడా ఎస్ అని టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి తెలుగులో కొన్ని క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చదవాలండి. చదివి చిన్న స్మాల్ మైనర్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఆ మైనర్ మిస్టేక్స్ ఏంటనేది మనం కనిపెట్టి ఏది కరెక్ట్ వర్డ్ అనేది మనం చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే చివరకు 2002లో ప్లానింగ్ పర్మిషన్ మంజూరు కావడంలో పనులు ప్రారంభమయ్యాయండి. చిన్న మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ ఏంటో చూసి కరెక్ట్ వర్డ్ ఏంటో మనం కనిపెట్టాల్సి ఉంటుంది. తెలుగు అనేది బాగా చదవటం అనేది వచ్చినట్లయితే మనం ఈజీగా వీటికి ఆన్సర్ చేయగలుగుతాము. సో కరెక్ట్ ఆన్సర్ అనేది నేను అక్కడ టిక్ చేశాను. టిక్ చేసినట్లయితే ఇదే విధమైన మరొక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మా టీంలో అంతర్జాతీయ మరియు బహుభాషా పర్యావరణంలో పనిచేస్తుంది అని ఇచ్చారు. వీటిల్లో కూడా ఒక స్మాల్ మిస్టేక్ ఉంటుంది. రెండోది చూసుకున్నట్లయితే రాక దీర్ఘం ఉంది. అదేవిధంగా ఇక్కడ పర్యావరణంలో పనిచేస్తుంది ఏది కరెక్ట్గా ఉందో ఒకసారి క్లియర్గా చదవాలి. అందుకే తెలుగు బాగా చదవడం వచ్చినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కరెక్ట్గా ఉన్నటువంటి వర్డ్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీటిల్లో లాస్ట్ వన్ కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మా టీము అంతర్జాతీయ బహుభాషా పర్యావరణం ఓకే, లాస్ట్ వన్ కరెక్ట్గా అనిపిస్తుంది.
ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 2 పదాలు కూడా ఒకే విధంగా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది నారికేలము టెంకాయ అని చెప్పేసి ఇచ్చారు. నారికేలం అన్న టెంకాయ అన్న ఒకటే కాబట్టి పదాలు అర్థాలు ఒకటే అని చెప్పేసి టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రెండు ఒకటే కదా, నారికేలం అన్న టెంకాయ అన్న ఒకటే కాబట్టి పదాలు అర్థం ఒకటే అని చెప్పేసి టిక్ చేయాలి. అదేవిధంగా ఇటువంటి క్వశ్చన్ ఇంకోటి వస్తుంది, కనబడుట పరారి ఎగుట. కనబడుట అంటే మనకు డైరెక్ట్గా కనిపించడం, పరారి ఎగుట అంటే కనిపించకుండా పారిపోవటం అనమాట. సో దీనికి ఏంటంటే ఒక పదము మరొక పదం కంటే కొంచెం రెండు వేరు పదాలు కాబట్టి నిర్దిష్టంగా ఉందని చెప్పేసి టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వీళ్ళు అడగటం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు దక్షిణాఫ్రికా రకంపై ఏ మేరకు పనిచేస్తాయని దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా రకంతో పోలిన కొత్త రకం కరోనా బ్రెజిల్లో వెలుగు చూడడం అక్కడి వైద్య నిపుణులు ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే అక్కడ ఒక ఉత్పరివర్తనం చెందిన కరోనా కలకలం పుట్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు మరణాలకు కారణమవుతుంది. దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అని అంటున్నారు. లేదు కాబట్టి మ్యాటర్ మనం చదివినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రకంపై పని చేయదు, దీనిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక మ్యాటర్ కూడా రావడం జరుగుతుంది. ఆ మ్యాటర్ కూడా చదివి కిందన మనకి క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత వచ్చే దసరా, దానికోసం వచ్చే దసరా సెలవులు కూడా ఇంకా పెద్ద దిగులును తెచ్చేవి అంటే మీరు నమ్మక తప్పదు. దసరా సెలవులు అంటే నీలకంఠరావుపేట కోమట్లు వైభవంగా చేసే కన్యకా పరమేశ్వరి ఊరేగింపు అని మాత్రమే తెలుసు. మా ఊరిలో చాలామంది ఆ ఊరేగింపు చూడడానికి ఆ ఊరు వెళ్ళేవాళ్ళు. మా నాన్న విషయాల్లో ఆయన పంపడం మేము ఎప్పుడు అడగను లేదు. దసరా జరుపుకునే ఊరు పేరేమిటి? నీలకంఠరావుపేట అని చెప్పేసి మనకు అక్కడ క్లియర్గా ఉంది. దానిపైన క్లిక్ చేయండి. అంటే ఇదే మ్యాటర్ వస్తుందని చెప్పలేము, ఏ క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేము. మీకు ఒకవేళ వచ్చినట్లయితే వీటి ప్రకారం టిక్ చేయండి, లేదంటే క్లియర్గా చదివి మీరు టిక్ చేసినట్లయితే మనకి సరిపోతుంది. ఇక్కడ నీలకంఠరావు పేరు మీద టిక్ చేసినట్లయితే వేరే క్వశ్చన్ ఇక్కడ మనకి ఆడియో అనేది రావడం జరుగుతుందనమాట. ఆడియో విని ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్టో వాటి మీద మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఉంటాయి రెండో టేబుల్లో కొన్ని పదాలు ఉంటాయి, వాటి మధ్య ఎన్ని తేడాలు ఉన్నాయి, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఐడెంటిఫై చేసి ఒకవేళ ఏ మిస్టేక్స్ లేకపోయినట్లయితే ఎలాంటి వ్యత్యాసాలు లేవంటాం. నేనైతే 3 మిస్టేక్స్ ఉన్నట్టు కనుక్కున్నాను. ఇదే విధమైనది ఇంకొకటి వస్తుంది. ఇక్కడ చూడండి, అంతేకాక అది చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో నేను గమనించినట్లయితే మనకి అవుతుంది ఎటువంటి మిస్టేక్ లేదన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. సో మిస్టేక్ లేకపోయినట్లయితే మనకి ఏ మిస్టేక్ లేదని చెప్పేసి మనం ఇక్కడ టిక్ చేస్తాం అనమాట. టిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్గా అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ మనకి రావడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ యువర్ రోల్, వీ విల్ రివర్ట్ యూ షార్ట్లీ అని చెప్పేసి మనకి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు మెయిల్ నేను చూపించాను కదా, ఆ విధంగా మీకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడంలో, అసెస్మెంట్లో కానీ ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేయడానికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే కేవలం మొబైల్ ద్వారా వర్క్ చేసేటటువంటి జాబ్ కాబట్టి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. అసెస్మెంట్లో మీకు ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా సరే నేను చేస్తాను. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరలా కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.